వయసు ప్రకారం మీ పిల్లలు ఎంత బరువు ఉండాలో తెలుసా? పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు ఎంత బరువు ఉండాలో తెలుసుకోవాలి. అధిక బరువు వల్ల వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎదిగే పిల్లలు సరైన బరువు ఉండాలి. ఎక్కువ లేదా తక్కువ బరువు ఉన్నా వారి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇక పిల్లల్లో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 14.4 మిలియన్లకు పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ లెక్కలు పెరుగుతూనే పోతున్నాయి. యూనిసెఫ్ ప్రకారం 2030 నాటికి భారతదేశంలో ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య 27 మిలియన్లకు చేరుకుంటుంది. ఊబకాయం వల్ల పిల్లల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల వెయిట్ చార్ట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ పూర్తి వివరాలు వెయిట్ చార్ట్పై ఓ లుక్కేద్దాం. పుట్టినప్పుడు నుంచి ఒక ఏడాది వరకు బరువు. పుట్టినప్పుడు నుంచి ఒక ఏడాది వరకు బరువు. భారతదేశంలో నవజాత శిశువుల సగటు బరువు సాధారణంగా 2.5 నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం 2.5 కిలోల కంటే తక్కువ బరువున్న శిశువులను తక్కువ బరువుతో పుట్టినట్టుగా గుర్తిస్తారు. పుట్టినప్పుడు సగటు బరువు 3 కిలోలు, 3 నెలల వయస్సులో సుమారు 5 నుండి 6 కిలోలు, 6 నెలల వయస్సులో దాదాపు 7 నుండి 8 కిలోలు, 9 నెలల వయస్సులో దాదాపు 8 నుండి 9 కిలోల, 1 సంవత్సరానికి దాదాపు 9 నుండి 10 కిలోలు. బరువు ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలు. బరువు ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలు: మధుమేహం, రక్తపోటు, ఆస్టియోఆర్థరైటిస్, పిత్తాశయం, శ్వాసకోశ సమస్యలు, బాల్యంలో ఊబకాయం లేదా అధిక బరువు కారణంగా గుండె జబ్బులు ప్రారంభమవుతాయి. దీనితో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల బాల్యం నుంచే బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. వయస్సు, లింగం, ఎత్తు ఆధారంగా ఆదర్శ బరువును నిర్ణయిస్తారు. పిల్లలు కౌమారదశ వరకు వారి వయస్సు ప్రకారం వారి బరువు ఎంత ఉండాలో తెలుసుకుందాం. పిల్లలలో ఊబకాయాన్ని ఎలా నివారించాలి? పిల్లలలో ఊబకాయాన్ని ఎలా నివారించాలి? పోషకాహారం, పండ్లు, కూరగాయల తీసుకోవడం పెంచండి. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచండి. పిజ్జా, బర్గర్ వంటి ఆహారాల్ని వారికి దూరంగా ఉంచండి. షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ అవాయిడ్ చేయండి. పిల్లలు ఎక్కువ స్వీట్స్ తినకుండా చూసుకోండి. పిల్లలకు శారీరక శ్రమ అవసరం. ఇందుకోసం ఏదైనా వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి. ఆటల్లో ప్రోత్సాహం అందించండి. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.